అసలు గదులు కళ్ళమనే అసలు గదులు కళ్ళమనే అసలు గదులు కళ్ళమనే అయ్యా కేసీఆర్ అయ్యా ఎంత పోతివిరా నువ్వు మమ్మల్ని ఇంత అర్ధాంతరంగా చేసిపోతావని తెలియదురా నాయన నువ్వు తెలంగాణకు తండ్రి అనుకున్నాము నాయన ఎలపతిగాల పోతావు అనుకోలేమురా నాయన నువ్వెట్లా పోతివిరా నాయన నువ్వు జీతాలు వేస్తావు అనుకున్నాము నాయన లంజా కొడుక ఇవాళ రోడ్డు మీద అంటు పెట్టుకున్నాం పోలీస్ ప్రొటెక్షన్ పెట్టుకొని నువ్వు మమ్మల్ని ఏం కూడా చేయలేవు ఏం చేస్తావు వాళ్ళు వచ్చే మేము ఇలా అసెంబ్లీ ముట్టాడని అంతే అసెంబ్లీ కాడికి వచ్చి మరి ఎందుకో అడ్డం రాలేవేమరా బాడకావు ఇలా పోలీస్ ప్రొటెక్షన్ ఆడోళ్ళ మొగలను యూజ్ చేసుకొని చెప్పులతో కొట్టి ఉచ్చ బిందు పెట్టినాం నీకు చేరిస్తాను అసలు చూడిగా అయిపోయింది పని అయిపోయింది ఇక అంతే వానికి ఏంటిది అంటే ఓసి ముండా కొడుక బాడగావు రాష్ట్ర ప్రభుత్వంలో మేము లేనట్టుంటే తెలంగాణ ఆడబిడ్డలో మేము కానట్టుంటే మీరు తెలంగాణ ఆడబిడ్డలు గారు బిడ్డ ఆంధ్ర సార్ వచ్చిర్రు బిడ్డ మీకు నేను జీతాలు పెంచా అని చెప్పాలి నువ్వు అట్లా నువ్వు మీతో నాకు పని పడదు బిడ్డ మీ పని నాకు అవసరం లేదు బిడ్డ అని చెప్పాలి మీ పని అన్న మీతో నాకు పని ఏం పడదు బిడ్డ అని చెప్పాలి నువ్వు ఇట్లా మేము సమ్మెలో కూర్చోంగా వ్యాధి నిరోధక టీకాలు పడ్డాయా 2 సంవత్సరాలు నిన్న పొలగాళ్ళకి పడ్డాయా మిషన్ ఇంద్రధనుసును విజయవంతం చెయ్యాలని పోరి ఆరోగ్య కార్యకర్తను కలుపు అని చెప్తున్నావు లంజా కొడుక ఆరోగ్య కార్యకర్త ఎడగనబడుతుందిరా నీకు 36-38 రోజుల నుంచి రోడ్ల మీద కూర్చుంటేనే పెట్టుకున్నారా బాడగావు ఇలా 13 కోట్లు ఇలా నువ్వు ఎట్లా ఖర్చు పెడుతున్నారో నీ బిడ్డ బతుకమ్మ ఆడాలి నీ బిడ్డ బంగారు బొమ్మ కానీ మేము ఆడపడగలం కామరా బంగారు తెలంగాణ చేస్తాను బంగారు ఆడపడుతుందని చెప్తారన్నావు బంగారు ఆడపడుతున్నాడు బజార్ ఆడపడుతులో చేసిన వాళ్ళు వచ్చే ఇప్పుడు నువ్వు నీకు ఈ మాటలు కనుక సిగ్గు శరం ఇజ్జత్ మానం లజ్జ ఉన్నట్టుంటే ఆశా కార్యకర్తలు ఏదన్నా ఒకటి పరిష్కారం చేస్తావా చెయ్యి లేదు అంటే మీరు తెలంగాణ రాష్ట్రంలో బిడ్డలను కాదని నువ్వనే దొరుకు మేమన్నా దొరుకుతాం ఏదన్నా ఒకటన్నా చేయరా ఆడతరానికి అసలు అర్థం అనేది ఉంటే నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టినవు అయితే ఆడవాళ్ళ గురించి ఇన్ని రోజులు నువ్వు ఆలోచించకుండా పెడచెవున పెట్టినావు అంటే అది అర్థం లేదు నువ్వు బ్రతికి ఉన్నా కానీ సావుతో సమానం నువ్వు చచ్చినాడన్నా నీ కొడుకు తలకొరికి పెడతారు కావచ్చు కానీ ఇంతమంది తెలంగాణ ఆడపడుతున్న కలకల ఉసురు తరికి నువ్వు ఇంతమందితో పాడ మీద మోసుకొచ్చి నీకు నేను చెప్పులతో కొట్టుకుంటూ అండి పెడుతున్నామంటే దానికంటే ఇంకొక కుక్కగానే రోడ్డు మీద తిరిగే కుక్కగానే విలువ ఉంది అని నీకు విలువ లేదు రాదు వచ్చే ఒక 10 రోజులు 15 రోజులు 20 రోజుల కాలంలో నువ్వు చేస్తామని మా తెలంగాణ రాష్ట్రం వస్తే మా కల్వకుంట్ల చంద్రశేఖరరావు చింతమడక గడ్డలో పుట్టిండు తెలంగాణ బిడ్డ నిరూపించుకున్నాడు ఆశా వర్కర్లందరినీ ఆడపడుచులను ఎవరిని ఏడ్పించాడు బంగారు తెలంగాణ చేస్తాడు అనుకున్నావు కానీ బద్మాష్ వేదవా నువ్వు మమ్మల్ని ఇట్లా రోడ్ల మీద కూర్చొని పెట్టి మమ్మల్ని బాధ పెడతామని మేము అనుకోలేదురా నెల దాడినా కానీ నీకు సిగ్గు శరం మానం ఇజ్జత్ రద్ద లేదురా వేదవా ఇన్ని రోజులు నీ ఫోటో ముట్టాలనుకుంటే ఒక కన్న తండ్రి వారి ఫోటో ఎందుకు ముట్టాలనుకున్నాం రా కుక్క ఇలా నీ దిష్టి బొమ్మ తగలబెట్టాలంటే ఒకనాడు మాకు కలకల అనిపించి ఎక్కడెక్కడ దిష్టి బొమ్మ తగలబెట్టినా మేము తగలబెట్టలేదురా రుచ్చే కానీ ఇయ్యాల దినాన హైదరాబాద్లో మేము అసెంబ్లీ ముట్టడికని మేము వస్తే ఎక్కడోళ్ళకి అక్కడ నీ చేతగాన్ని తనని చూపించి ఆశలను ఉసగలుపుతున్నావు తప్ప ఇంకా నువ్వు సాధించేదేం లేదు నువ్వు ముందు పోలీస్ ప్రొటెక్షన్ పెట్టుకుంటావు అంటే పోలీసు వాళ్ళకి జీతాలు పెంచినాం కదా ఇంకెంత కుక్క లెక్క తిరుగుతున్నాను అనుకుంటున్నావు కావచ్చు కానీ పోలీస్ ప్రొటెక్షన్ కుక్కలాగా నీ చుట్టూ తిరుగుతారు కావచ్చు కానీ మేము తిరగము మేము ఇక్కడ ఆడవాళ్ళము మమ్మల్ని ఆపలేరు నీ రూపాయి మీ సొత్తు మేము తింటలేము రా విధవా మరి ఎక్కడగల్లా కష్టం చేస్తున్నాము గల్లీ తిరుగుతున్నాము వాడ తిరుగుతున్నాము మాకు చేతనైన ప్రభుత్వం మీరు చేత కాలేదు అని అంటే చేత గాలేసుకోవాలని కూర్చో లేకపోతే గద్దెలన్న దిగు ఇచ్చేది సిగ్గు శరం ఉన్నోడైతే ఈ పార్టీలను ఆ పార్టీలను మీకు మొఖాలు ఉన్నాయా మీ ఆ ముఖమా మీది ఈ ముఖమా నీ తెల్ల ముఖం ఎడగానే పడుతుంది రా వచ్చే నీ ముఖానికి ఒక ముఖందం కావచ్చు కానీ ఇంకేమందం లేదురా బాగవు చింతమడక సాగమండలంలో నువ్వు తిరిగి మట్టి గడ్డలలో పుట్టినోనివి సీఎం అయి గద్దెను ఎక్కుతానంటే నీకు వీళ్ళు ఎవ్వడు కూడా ఇవ్వడు ఇన్ని రోజులు దాకా అన్ని విధాలు ఆలోచిస్తాడు కావచ్చు చాలా తెలివితేటలు ఉన్నాయి స్టాప్ గా స్పీచ్ ఇస్తాడని అనుకుంటే నీ అడుగు జాడలో పుట్టిన వాళ్ళ మాకు స్పీచ్ ఇయ్యరాదా మాకు మాటలు వస్తాయని అనుకోలేవా ఆడపడుచులు ఎడ్డోళ్ళు మూర్ఖులు వంటింటి కుందేళ్ళు వాళ్ళు నన్నేం చేస్తారని అనుకుంటున్నావు కాదు కానీ ఆడవాళ్ళ సత్తా నువ్వు చూస్తారనుకుంటే మాత్రము చూసుకో ఇక నిన్ను రోడ్డు మీదనే అంటు పెట్టిన ఎవరు ఆపలేరు నువ్వు కట్టిన తెలంగాణ బొమ్మ నీ కాడు వేసి నీ శవానికి వచ్చే ఉదిబస్తీల పొగ పెట్టేది నీ శవ పొగ
మొత్తం తెలంగాణ తల్లికి వాగిపోయిందిరా లుచ్చే. నువ్వు ఉండి కూడా అందుకే ఇవాళకి నువ్వు ఆడవాళ్ళ చేతిలో దగ్ధమైనవు అంటే నీ బతుకు వేస్ట్. నువ్వు ఆడవాళ్ళని అదుపులోకి తీసుకునేంత సత్తా లేక ఆశా వర్కరుల బిడ్డలను మొగుళ్ళను వాళ్ళు చేసిన నీకు చేసిన అన్యాయం. ఆడవాళ్ళను రోడ్ల మీద తీసుకుంటావు, మా పసి బిడ్డలన్నీ కూడా చూడకుండా పోలీస్ కస్టడీలో తీసుకుంటావు. పోలీస్ కస్టడీ తీసుకోవాల్సిన దమ్ము నీకు ఎక్కడ రాలుచ్చే. మేము ఇందు విధంగా చెప్తున్నాము, చెప్పు దెబ్బల పాలు మాత్రం ఖచ్చితంగా అవుతావు. ఇంకోసారి గద్దె ముఖం కాదు బిడ్డ, టీఆర్ఎస్ పార్టీ ముఖం పార్టీ పేరు చెప్పుకోవడానికి కూడా పనికి రావు. ఇంకా 28,000 మంది ఆడపడుచులు అంటే 28,000 ఆడపడుచులు వాళ్ళ కుటుంబాలు వాళ్ళందరూ వచ్చినాము అంటే ఒక్క ఓటు కాదు కదా, చెప్పు దెబ్బలే నీకు. నీ పార్టీ తరఫున కూడా తిరిగిన వాళ్ళు కూడా ఎవ్వరు కూడా ఇది గారు మేము భయపడేది లేదు. నీ బిడ్డ ఏ డిస్ట్రిక్ట్ లో ఏ బతుకమ్మ ఆడుతుందో మేము చూస్తామేగా, అది ఆడదే మేము ఆడలేమే. నీ బిడ్డకు దమ్ములుంటే ఒంటరిగా వచ్చే బతుకమ్మ ఆడమరు. పోలీస్ ప్రొటెక్షన్ పెట్టుకొని నువ్వేమో చేస్తానంటే ఎవరం వినము, వినదలుచుకోలేము. ఏది ఏమైనా తీతమా తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టి విద్యార్థుల జీవితాలు నాశనం చేసినావు, రైతులను మింగినావు, ఆశా వర్కర్లను కూడా మింగుతానంటే మరి నీ ప్రాణమా లేకుంటే మా ప్రాణమా ఇక చూసుకుంటాం మేము. నువ్వు ఉద్యమం మొదలు పెట్టినావంటే మంది ప్రాణాలు మింగడానికి వచ్చినావు. ఏ గడియలో నువ్వు తత్తవో కానీ నీ ఆయుష్ ఎంత ఉందో కానీ వారే నువ్వు 100 మందిని అయితే కొన్ని వేల మందిని పొట్టలు పెట్టుకుంటున్నావు. అలా పాపలు నీకు ఊరికే పోవు. కడుపుతో నీకు అన్నది గుల్లెడు వేగులకి అన్న తల్లుల కలకల, కడుపులో పుట్టిన బిడ్డల కలకల ఉసురు అన్ని పోసుకొని నువ్వు శానతులేం బతకవు. ఏదో ఒకటి వస్తావు, సప్పుడేగా పోతావు. నీ దారి నువ్వు పట్టినాడు 6 గజాల జాగా కోసం వెతుక్కోగానే అందిందంతా నాదే అని ఆవిష్కరించుకుంటా అంటే అది కరెక్ట్ కాదు.